హాయ్ ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ అందరు బాగుండాలి, అందులో కనసత్తాను ఉండాలి. ఈరోజు విషయం ఏమిటంటే చలి బాగా పెడుతుంది. చలి విపరీతమైన చలి ఉంది కాబట్టి పిల్లలకు స్కూల్కి అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చల్లటి అన్నం కానీ తినడానికి. అందుకోసమని ఇంకా చిన్న పిల్లల కోసం హాట్ బాక్స్, ఇందులో వేడి వేడి అన్నం పెడితే మంచిగా వేడి వేడి ఉంటుంది. ఇది చిన్న 3 రకాలు ఉన్నాయి ఇందులో, చిన్నది, మీడియంది, పెద్ద సైజు. కాబట్టి మనము పిల్లలను మంచిగా పెంచుడు కన్న తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాళ్ళు మంచిగా వేడి వేడి అన్నం ఉంటేనే పిల్లలు తింటారు. కాబట్టి పిల్లల కోసం ప్రతి ఒక్కరు కొనియగలరని మన కన్య సత్తన్న షాప్లో అన్ని రకాల హాట్ బాక్సులు, ఎందుకంటే స్కూల్ పిల్లలతో పాటు మన ఇంట్లో ఉంచుకోవడానికి కూడా కన్య సత్తన్న షాప్లో చాలా రకాల మోడల్స్ హాట్ బాక్సులు కలవు. కన్య సత్తన్న షాప్లో సోంపు బాక్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, మంచి మంచి వస్తువులను పెట్టుకుని దేని దానికి విడివిడి భాగాలు చాలా ప్లాస్టిక్ కానీ చాలా రావడం అనేది జరిగింది. కన్య సత్తన్న షాపులో దోమల బ్యాట్లు, ఎందుకంటే చిన్న దోమ ఎంతో ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దోమల బ్యాట్లు ఉండవలేను. 2-3 రకాల దోమల బ్యాట్లు కూడా కలవు. కన్య సత్తన్న షాపులో మా యొక్క ఆడబిడ్డల కోసం, మా అక్కల కోసం, ఆడబిడ్డల కోసం కావలసినటువంటి లేడీస్ ఎంపోరియం కావాల్సినటువంటి వస్తువులు కలవు. ఏంటి అంటే సారీ పిన్ను, తర్వాత ప్లక్కర్స్ మరియు 3 ప్లక్కర్స్ మరియు క్లిప్స్ మరియు సారీ పిన్స్, రకరకాల వస్తువులు, 1 కాదు 2 కాదు, ఆడోలే అంటే ఎన్నో కథ ఉంటాయి కాబట్టి రకరకాల వస్తువులు చూడండి. మా ఆడబిడ్డలకు ఒక్కటి వస్తువు కూడా తక్కువ లేకుండా, కన్నసత్తన్న మాటలకు వచ్చినామంటే ఈ వస్తువు లేదు అని పేరు లేకుండా మా ఆడబిడ్డల కోసం తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీతో కూడినటువంటి తేవడం అనేది జరిగింది. కన్య సత్తన్న షాప్లో లైట్స్ దీన్ని ఏమంటే టార్చ్ లైట్, ఎందుకంటే చీకట్ల మా రైతులు, నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి రైతుల ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. చీకట్ల ఏమన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వస్తువులు కొనుక్కొనుకు వెనుకబడకూడదు. వెనుకబడడం వల్ల 100 రూపాయలతో పోయే పని 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ టార్చ్ లైట్ వస్తు ఖరీదు ఎంత, 100 రూపాయలు అనుకుందాం. దీన్ని పట్టుకోపోకుండా సీకట్లో పోయి పాము తేలు దెబ్బను తాకితే ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వస్తువులు కొనేటప్పుడు ఎప్పుడు కూడా పిసినాతనం చేయకూడదు. పెద్ద వస్తువు కొనేటప్పుడు పిసినాతనం ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మన ఇంటికి కావాల్సిన వస్తువులు అవసరమైన వస్తువులే, అనవసరమైన వస్తువులు కొనద్దు. అవసరమైన వస్తువులను తీసుకునవలేను. కన్య సత్తన్న షాపులో సూర్య బల్బ్స్ కూడా లభించును. కన్య సత్తన్న షాపులో సూర్య బల్బ్స్ ప్రతి ఒక్క ఐటమ్, ఇది లేదు అని ముచ్చట లేకుండా ప్రతి ఒక్క ఐటమ్ కలదు. కన్య సత్తన్న షాపులో ఎక్స్టెన్షన్ బాక్స్, ఎందుకంటే ఒక దూరం ఒక కరెంటు సామాన్లు అన్నీ కలవు. అక్కడి నుంచి పోతే 0 బల్బులు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే సూర్య కంపెనీ వాళ్ళది ఛార్జింగ్ బల్బు, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు ఇంట్లో చీకటి ఉంటుంది కాబట్టి ఇన్వర్టర్ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఎక్కువ అవుతాయి కాబట్టి ఈజీ మార్గంలో సూర్య బల్బులు, ఛార్జింగ్ బల్బులు కలవు. కన్య సత్తన్న షాపులో దేవుని గుడి దగ్గర, మన ఇంట్లో దేవుని రూమ్ దగ్గర మంచిగా కట్టుకోవడానికి దర్వాజకు మంచి డిజైన్ కలవు. చూడండి, చాలా రకాల డిజైన్లు కలవు, చాలా రకాల డిజైన్లు కలవు. కన్య సత్తన్న మీ వాడు, మీ అందరి వాడు కాబట్టి కన్య సత్తన్న షాపును ఆదరించగలరని మనవి.